హాయ్, అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. మధురా నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. అది వెస్ట్ ఫేస్. ఎలా ఉందో చూద్దామా? రైట్. ఒకసారి ఇట్లా చిన్న వీడియో తీసుకుంటే తిన్నావా? ఏం రాలేదు, కూర్చొని తిన్నాం. తెచ్చుకుని పైన వస్తావా? రాదు, అది మాట్లాడుతున్నావు కానీ ఇంచుమించు 15 ఉంటుంది కదా. 15 ఉంటుంది, 15, 12. మధ్యలో జరుగుతుంది అన్నా. ఇది ఆఫీస్కి రా. ఎందుకా తిన్నావా లేదా? తింటున్నావా? సరే. కిచెన్ బాగానే ఉంది. ఇది 40 years, 35-40 years old. కిచెన్ బాల్కనీ పెద్ద బాల్కనీ. బాల్కనీ చాలా పెద్దది, దాదాపు 20 అడుగులు ఉన్నాయి. చివరిన చూసిన ఇంకా బాల్కనీ సైడ్కి ఉందబ్బా. ఓకే, పక్కనే గరుడ అని ఒకటి ఉంటుంది. ఇది బెడ్రూమ్, బాత్రూమ్. బెడ్రూమ్ కూడా బాగానే ఉంది. ఇది 12/14 ఉన్నట్టు. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. రోడ్డు బయట ఇది 40 feet రోడ్. ఇది ఇది బెడ్రూమ్. బాత్రూమ్ అది. ఇది బెటర్. ఇది కూడా ఒకటి లైట్ ఇక్కడ బయట ఈ బెడ్రూమ్ కొద్దిగా చిన్న బెడ్రూమ్. చిన్న ఉంది, కొంచెం చేయించుకోవాలి. ఇది 8/8 అంటే
బాల్కనీ వచ్చింది. బాల్కనీ ఓకే ఓకే ఇది ఒక బాత్రూమ్. బాల్కనీ అన్న ఇది మంచి లైట్ అయిపోయింది. నా 1000 ఉంటుంది 1080 ఉంది వెస్ట్ ఫేస్ 84 సెప్టీ 1084 రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్ట్రేషన్ ఈ బెడ్రూమ్కి కొద్దిగా ఎందుకు ఇక్కడ తక్కువ వచ్చింది? ఇది తక్కువ వచ్చింది అంటే ఇక్కడ ఇది అక్కడ ఎక్కువ ఉంది కదా, బాల్కనీ చేసుకోవచ్చు. బాల్కనీ ఎక్కువ వచ్చింది కదా. నిజం కొద్దిగా బెడ్రూమ్ని కొద్దిగా సెటప్ చేసుకుంటే అన్నా ఎంత ఇస్తున్నా అన్నా? $25 గుర్తుపెట్టింది చికెన్ షాప్. అంటే కరెంట్ బిల్లుతో 30 కడతారు అనుకో, మెయింటెనెన్స్ మీరే కడతారు కదా. 25 అన్న అదే కరెంట్ బిల్లుతో 30 అవుతుంది. ఆమెనే కట్టుకుంటుంది ఏంటి? వీళ్ళు కడితే వీళ్ళే కదా రెండుతారు. ఇప్పుడు ఉంటారన్నా మీరు దీంట్లోనే ఉంటారా? వాళ్ళ వర్క్ బయట ఉంటుంది సార్. నైట్ ఏముంటారు? ఒక పిల్లోడు ఉంటాడు, ఒక సార్తో కాంటాక్ట్లో ఉంటాడు అన్నట్టు. వర్క్ ఏదైనా వర్క్ ఉంటుంది అట్లా. వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఇదేనా సినిమా ఈ టీమ్ ప్రొడక్షన్ దొరికితే వాళ్ళు అక్కడ బయటనే ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఇక్కడ ఉండదు వీళ్ళు అంతే. దానివల్ల మీరేం చేస్తారా ఈరోజు చూపిస్తారా? లేదా మనోడి కిరాణా షాపు ఉందరా మీదేనా ఇక్కడ చిన్నది నాకు ఎక్కువ పెడితే సినిమా ఇంకా బాగా వస్తుంది మంచిగా. ఓకే మొత్తం అంతా స్టోరీ అంతా రెడీగా ఉంది. అంత రెడీగా ఉంది. డబ్బులు పెట్టాలి కొద్దిగా. అంతే అంతే. అంతకుముందు నేను చేసావు సినిమా రిలీజ్ ఏదైనా విశాఖపట్నం కింద తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అన్నింటిలో ఉంది. రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం చేద్దాం డైరెక్షన్. మీ ఫలితం సక్సెస్ అవ్వాలి. మీకు కలిసి వచ్చింది కదా ఇది. ఓకే ఇప్పుడు 2 years నుంచి నేను చూస్తున్నా. ఇప్పుడు లేదు సార్ 2 years ఎక్కువ ఇదే వస్తాను అందుకే అంటున్నా. నువ్వు ఎక్కడ ఉన్నాడు చెప్పుకోవాలి. నువ్వు రాగానే అనా అని పలానాడు గుర్తుగా ఉండేటట్టు చెప్పుకోవాలి. ఓకే ఓకే రైట్ రైట్. ఎనీ దాంట్లో కూడా షూటింగ్లో మీరు వర్క్ చేస్తారు మీది కాకపోయినా సరే ఉండాలి. సినిమా ఉంది ఏదన్నా దాన్ని మొత్తం చేసి పెట్టమంటే మొత్తం చేసి పెడతా వరకు ఏ టెక్నిక్స్ అందరినీ టీం తెచ్చి పెట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్. కష్టపడే తత్వం ఉన్నది. అయిందా మ్యారేజ్? లేదన్న చేసుకోవాలి. ఎంత నీ ఏజ్? ఇప్పుడు 30 అన్న. 30 ఉన్నావులే. ఇంకా నీకు 2-3 సంవత్సరాలు అయినా నిలదొక్కున్న తర్వాతనే చేసుకో, అప్పుడు నీ వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. అంటే చాలామంది ఏంటంటే వయసు ఉంది కదా అని దబదబు చేసుకుంటారు. ఆ 2-3 సంవత్సరాలు మనం కష్టపడినామనుకో ఆ స్థాయి వేరే ఉంటుంది. ఓకేనా? ఇది ఎవరికి పార్కింగ్ ఉంటుందో మెయింటెనెన్స్ 2000.
32 కదా ల్యాండ్, 32 కదా ల్యాండ్, 32 కదా ల్యాండ్, 1080 ఎస్ఎఫ్టీ. కానీ ఒక ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు 25,000 రెంట్ ఇస్తున్నాం ఆఫీస్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్. కార్ పార్కింగ్ ఎవరికి లేదు, కానీ వీళ్ళకి మాత్రం ఊరికే పెట్టుకుంటారంట ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 1 వరకు అయిపోతాయంట. అవునా? సెప్టెంబరు అంటే వీళ్ళని కాల్ చేయమనే. రెంట్ ఓకే ఓకే ఓకే. కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అయితే ఒక కడుక్కున్నాడు. బిల్డింగ్ కూడా సౌత్ ఫేస్ మంచి కింద ఇది ఒక్కటి లేకపోయి పైకి ఏంటన్నా కదా, దీని తీరే వేరే ఉన్నాయి చేసేవాళ్ళు లేరు అన్న. లాస్ట్కి ఎంత ఎంత చెప్పు చెప్పండి. గోకి 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 ఇప్పుడు అది ఏమంటారు కానీ దానికైతే ఇంత లోపల 5-6 ఖర్చు అవుతాయి. ఎందుకంటే బెడ్రూమ్ చిన్న ఉంది, దాన్ని మంచిగా అటు పక్కకి చేసుకోవచ్చు. బాల్కనీకి అంటే హాల్కి అటాచ్గా బాత్రూమ్ ఉంది, మంచి సిస్టంలో ఉంది. 1 లక్ష ఇస్తుంది. కానీ మొత్తము ఇప్పుడు ఆమె 53 అట్లా ఏమన్నా అంటే నాకు తెలిసి ఆమె 1 లక్ష అటు ఇటు క్యాష్ అటు ఇటు వేసేస్తానంటే మాట్లాడుకునే వాళ్ళని పెట్టుకుంటుంది. డైరెక్ట్ క్యాష్ ఇచ్చే వాళ్ళు 40 సంవత్సరాలు అంటే 40 ఇవన్నీ మా పాత పంచాయతీ. కానీ ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. ఇది ల్యాండ్ ఎంత 32 ల్యాండ్ ఇచ్చలేదు అంత అంటే ఓన్లీ 1080 ఎస్ఎఫ్టీ. డాక్యుమెంట్ ఉందా? అయితే నువ్వు మెయిన్ చూడాల్సింది ఏంటంటే రైట్ దీంట్లో ఏంటంటే కార్ పార్కింగ్ డాక్యుమెంట్లో రాసి లేదు కానీ ఉంది. అంటే కార్ పార్కింగ్ లేదని వీళ్ళు పెట్టుకోవచ్చు అంతే, కానీ గొడవ పడకూడదు. తర్వాత కానీ మనకి పెట్టుకునే దానికి ప్లేస్ ఉంది, కార్ పెట్టుకునేదానికి. 28 ఇయర్స్ ఏగో బిల్డింగ్ డిజైన్ అంటే దాదాపు ఇది 35 సంవత్సరాలు అయింది, 28 కాదు చెప్పుకున్నాను. లిఫ్ట్ లేదు, 1180 ఎస్ఎఫ్టీ. పేపర్స్లో మన దగ్గర ఉంది, అంటే పేపర్లో 1080 ఎస్ఎఫ్టీ. బ్యాంక్ లోన్ కూడా బ్యాంక్ లోన్ తీరిపోయిందా? ఓకే ఓకే రైట్ రైట్ రైట్. ఇదే పెట్టింది ఆమె. తర్వాత సాయి కిరణ్ ఫ్లాట్ సాయి కిరణ్ ఎంక్లేవ్ ఫ్లాట్ నెంబర్ 401 1084 ఎస్ఎఫ్టీకి రిజిస్ట్రేషన్ ఉంది. రైట్ ఇంకా ఇదే పెట్టింది ఆమె, అంటే లొకేషన్. సరే ఆమె ఇంటి లొకేషన్ పెట్టింది. ఓకే రైట్. ఇదా ఇది ఆమె. ఓకే అంటే నువ్వు ఆమెతో నా ఏమైనా డిస్కౌంట్ చెప్పేస్తాను మేడం, అది ఫిక్స్ చేసేదాం మేడం. మాట్లాడాలి మన పార్టీని తీసుకొస్తే మన ఇద్దరం చేసుకుందాం. మళ్ళీ నేనేందంటే మనకు తగ్గట్టు చూసి అది మీరే చేయండి, నేను ఈ మధ్యలో రాని ఇద్దరికి ఎంత వచ్చినా సగం సగం నేను చేస్తాను.
ఇది ఏం కానీ 5-6 లక్షలు అయితే కొద్దిగా వర్క్ ఉంది. బెడ్రూమ్కే కదా మనం పెట్టాల్సింది. బెడ్రూమ్ మరి వెంటిలేషన్ లేకుండా ఉంది. కానీ దాన్ని కొద్దిగా ఈ హాల్కి అటాచ్ కలుపుకొని వెంటిలేషన్ కూడా కిటికీ వేస్తే మస్తు ఉంటుంది కదా, చేపియాలి. కానీ దాన్ని ఒక మంచి ప్లాన్ చేసుకొని చేసుకుంటే బెస్ట్. సరేలే, పదార్థం అయితే ఉందబ్బా. కాస్త ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు 55, రిజిస్ట్రేషన్ ఒక 3, 58, ఇంకొక 6 వేస్తే 64 అవుతుంది. నాకు తెలిసి 32 గజాలు మన ల్యాండ్ షేరింగ్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి అది. ఎందుకంటే పాత వాటర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇంకా ఏ బోర్లు కూడా రాలేదు. బోర్ అయితే పని చేస్తుంది కానీ కొద్దిగా వాటర్ మెయింటెనెన్స్ అయితే 2000 మెయింటెనెన్స్. అది ఎక్కడైనా 1500 ఉంటుంది. దీనికి వాటర్ కొద్దిగా కంజెస్టింగ్ కాబట్టి కూడా ఓనర్స్ తక్కువ కదా దీంట్లో. ఇప్పుడు ఈయన వచ్చినట్టుగా కొనుక్కున్నాయన ఆయన కారు అదే వాళ్ళ మామది కదా అది. ఈయన గాడు పెట్టుకుంటాడు కారు ఇచ్చే పెడతాడు. సరేలే, ఈ బిల్డింగ్ చుట్టుముట్టు 1, 2, 7, 3, 4, 5 సరిపోతాయన్నా అన్న. ఫ్లోర్లు 3, 4 ఫ్లోర్లు 12, కింద 1 13, పైన కూడా పెంట్ హౌస్లు ఉంది. ఉందా పైన చూడలేదన్నా? ఉందా పెంట్ హౌస్ ఉందా? పోయిచ్చినావు నువ్వు? ఎక్కుతానికి ఉందా? అంటే పెంట్ హౌస్ అంటే ఒక రూమ్ ఉందా? పెంట్ హౌస్లో అయితే ఏం లేదు. ఒకసారి అది కూడా చూద్దాం. ఓకే రైట్. సరే, ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబర్ పెడతా. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 1080 SFT, 35 సంవత్సరాలు ప్లస్ 32 గజాలు ల్యాండ్ ఉందని నేను విన్నాను. ఎందుకంటే అందుట్లో ఉన్నతనే నాకు చెప్పాడు. ఓకే సరే, ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ పెడతాను, ఫోన్ చేయండి. ఓకేనా? బాయ్. ఓకే.